ఫ్రెండ్స్, ఈ ఖైదీ ఒక మ్యాగజైన్ పేజీని మళ్లీ మడతపెట్టి గట్టిగా చేసుకున్నాడు. అదే అతని జైలు నుంచి పారిపోవడానికి తాళం చెవి. దాన్ని చాకచక్యంగా తన చొక్కా చేతిలో దాచేశాడు. ఇక అసలు ప్లాన్ స్టార్ట్ అయింది. గార్డ్లు అతన్ని బయటికి తీసుకెళ్లడానికి రాగానే గార్డ్ సెల్ బయట ముంచే అతని చేతికి హ్యాండ్ కఫ్ వేశాడు. కానీ గార్డ్ లోపలికి వచ్చేలోపే జిమ్మీ ఆ మ్యాగజైన్ పేజీతో హ్యాండ్ కఫ్ లాక్ ను కొంచెం సడలించి మెల్లగా చేతిని బయటికి తీసేశాడు. గార్డ్ సెల్ తలుపు తెరిచిన వెంటనే జిమ్మీ తన ఖాళీ చేతులతో గార్డ్ గొంతు పట్టుకుని బిగించి అతన్ని స్పృహ తప్పేలా చేశాడు. వెంటనే గార్డ్ దగ్గర ఉన్న తాళాలతో మరో చేతికి ఉన్న హ్యాండ్ కఫ్ కూడా తీసేశాడు. అంతేకాదు, గార్డ్ వేసుకున్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా తీసుకున్నాడు. అది గుళ్ల నుంచి కాపాడుకోవడానికి కాదు, ఇంకో పని కోసం. సెల్ నుంచి బయటకు వచ్చాక నేలపై ఉన్న వేడి ఆవిరి పైపు దగ్గర చాప కింద నీరులా పడుకున్నాడు. పైనుంచి కింద నుంచి వచ్చే గార్డ్లు కనిపించకుండా ఉండాలని. ఒక గార్డ్ అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే జిమ్మీ మెల్లగా లేచి ముందుకు కదిలాడు. మైన్ హాల్లోకి వెళ్ళాక వెనుక నుంచి ఒక క్లీనర్ మీద దాడి చేశాడు. కానీ వెంటనే జైలు అలారం మోగింది. జిమ్మీ ఒక మూలలో దాక్కుని గార్డ్ దగ్గర నుంచి తీసుకున్న పెప్పర్ స్ప్రే తీసి బ్యాకప్ గా వచ్చిన గార్డ్ కళ్లలో స్ప్రే కొట్టి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇది చూసిన వార్డెన్ కోపంతో ఊగిపోయి ఎలాగైనా జిమ్మీని పట్టుకోవాలని ఆదేశాలిచ్చాడు. గార్డ్లు అందరూ ముందు గేటు యార్డ్ మొత్తం వెతకడం మొదలుపెట్టారు. కానీ వాళ్లకు తెలీదు, జిమ్మీ అప్పటికే వెనుక తలుపు దాటి వెళ్లిపోయాడు. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ పనిచేసింది. ఎతైన గోడపైకి ఎక్కి ముళ్ల కంచె మీద ఆ జాకెట్ వేసి సులభంగా జైలు బయటికి దూకేశాడు. కానీ జిమ్మీ స్వేచ్ఛ కోసం పారిపోలేదు, ప్రతీకారం కోసం వచ్చాడు. స్లమ్ ఏరియాలోకి వెళ్లి ఒక ఇనుప డబ్బా తవ్వి తీసి అందులో ఉన్న $10,000 తుపాకీ పార్ట్స్ బయటకు తీసి తుపాకీ తయారు చేశాడు. తర్వాత ఒక భవనం దగ్గరికి వెళ్లాడు. లోపలికి వెళ్లాలంటే సెక్యూరిటీ చెక్ తప్పదు. కానీ అతను కావాలనే ఒక కార్మికుడి సంచిలాగి గందరగోళం సృష్టించడానికి సిద్ధమయ్యాడు.